ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన వీడియోలో బైబిల్ ఎలా ఆంగ్లం వరకు తర్జమా చేయబడిందని మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో తెలుగు భాషలోనికి ఎలా తర్జమా చేయబడి మన వరకు అది చేరిందని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా తెలుగు బైబిల్ను బెంజమిన్ షూట్స్ అనేటువంటి వ్యక్తి 1727 సంవత్సరంలో క్రొత్త నిబంధనను మాత్రం ఆయన తర్జమా చేశాడు. అటు తర్వాత 1732 సంవత్సరంలో పాత నిబంధనను కూడా అతను తర్జమా చేసి ఇక్కడ ప్రింటింగ్ లేని కారణం వలన దానిని జర్మన్ దేశమునకు ఆయన పంపివేశాడు. కానీ అక్కడ అది ముద్రించబడకుండా అలాగే అది జర్మన్ దేశంలోనే ఉంచబడింది. అటు తర్వాత 1742 సంవత్సరంలో ఫిలిప్ ఫెబ్రేషియస్ అనేటువంటి ఒక మిషనరీ ఈ యొక్క తెలుగు బైబిల్ను మరలా తర్జమా చేశారు. దానిని కూడా అతను ముద్రణ చేయటానికి పంపించారు, కానీ అది కూడా ముద్రించబడలేదు. అటు తర్వాత కూడా అనేక మంది తర్జమాలు చేసి ముద్రణకు ప్రయత్నించగా ఆ యొక్క ముద్రణ చేయబడకుండా అది ఆగిపోయినది. అటు తర్వాత 1805 సంవత్సరము విలియం కేరీ భారతదేశంలోకి వచ్చినప్పుడు అతను కూడా అనేక భాషల్లో బైబిల్ను తర్జమా చేస్తూ ఈ యొక్క తెలుగు భాషను కూడా ఎంపిక చేసుకొని 1805 సంవత్సరం నుండి 1809 సంవత్సరం వరకు ఈ యొక్క క్రొత్త నిబంధనను తర్జమా చేశాడు. కానీ తర్జమా చేయబడిన ఆ యొక్క ప్రతులు కూడా ముద్రించబడలేదు. ఎందుకంటే ఈ విలియం కేరీ గారు ఉన్నటువంటి స్థలం అంతా కూడా ఒక అగ్ని ప్రమాదంలో కాల్చివేయబడింది. కాబట్టి తర్జమాలు చేసినటువంటి ప్రతులన్నీ కూడా కాలిపోయాయి. కానీ విలియం కేరీ గారు మరలా దాన్ని ప్రారంభించి ఆయన కొనసాగిస్తున్నటువంటి ఆచరణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అదే 1804 సంవత్సరంలో జార్జ్ క్రేన్ మరియు అగస్టస్ డెస్ గ్రాంజెస్ అనేటువంటి ఇద్దరు మిషనరీలు కూడా వైజాగ్ పట్టణం నందు వచ్చి అక్కడ దేవుని సేవను చేస్తూ అదేలాగున ఈ యొక్క తెలుగు బైబిల్ను కూడా తర్జమా చేయటాన్ని మొదలుపెట్టారు. వారు క్రొత్త నిబంధనలోని సువార్తలను వారు తర్జమా చేస్తూ ఉన్నారు. కానీ హఠాత్తుగా 1808 సంవత్సరంలో జార్జ్ క్రేన్ ఆయన మరణించగా ఆయనకు బదులుగా జాన్ గోర్డన్ అనేటువంటి వ్యక్తి మరలా మిషనరీగా పంపించబడినప్పుడు అతను మరియు భారతదేశంలో ఉన్నటువంటి ఒక తెలుగు బాగా తెలిసినటువంటి పండితుడు ఆనందరాయ అనేటువంటి వ్యక్తిని కలిసి ఆయన ద్వారా తెలుగు భాషను నేర్చుకొని క్రొత్త నిబంధనలోని సువార్తలను వారు తర్జమా చేశారు. అటు తర్వాత 1812 సంవత్సరంలో దాన్ని విలియం కేరీ గారు ఉన్నటువంటి బెంగాల్కు దానిని పంపించి దానిని ముద్రించారు. అనగా తెలుగు బైబిల్లో మొట్టమొదటగా ముద్రించబడింది సువార్తలు మాత్రమే 1812 సంవత్సరంలో. అటు తర్వాత అగస్టస్ డెస్ గ్రాంజెస్ గారు మరణించగా అతనికి బదులుగా ఇంకొక మిషనరీ రెవరెండ్ ఎడ్వర్డ్ ప్రిచెట్ అనేటువంటి వ్యక్తి మరలా వైజాగ్కి వచ్చి అతను జాన్ గోర్డన్ మరియు ఆనందరాయర్ గారు కలిసి క్రొత్త నిబంధనను పూర్తిగా వారు తర్జమా చేశారు. ఆ యొక్క తర్జమా చేసినటువంటి ప్రతులను 1818 సంవత్సరంలో మద్రాసు పట్టణమునకు పంపించి అక్కడ వారు ముద్రించారు. అటు తర్వాత 1821 సంవత్సరంలో పాత నిబంధనలో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు అనగా ధర్మశాస్త్రమును తర్జమా చేశారు, దాన్ని కూడా ముద్రించారు. మరి అటు తర్వాత 1854 సంవత్సరంలోనే పాత నిబంధన పూర్తిగా ముద్రించబడినది. ఇలా ముద్రించబడినటువంటి పాత నిబంధనలో కూడా అనేకమైనటువంటి గ్రామాటికల్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మరలా దాన్ని సరిచేసి 1857 సంవత్సరంలో ముద్రించడం జరిగింది. మరలా 1860 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పూర్తి బైబిల్ను క్రొత్త నిబంధనను మరి పాత నిబంధనను కలిపి ముద్రించటము జరిగినది. అటు తర్వాత 1878 సంవత్సరంలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కొంతమందిని ఏర్పాటు చేసి మరలా ఒకసారి క్రొత్త నిబంధనను వారు సరిచేశారు. ఆ యొక్క గుంపులో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 7 మిషన్లు కూడా కలిసి పనిచేశాయి. అదేమనగా నెల్లూరులోని అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్, నాయుడుపేటలోని హెర్మన్స్ బర్గ్ లూథరన్ మిషన్, గుంటూరులోని లూథరన్ మిషన్, రాజమండ్రిలోని లూథరన్ మిషన్, ఏలూరులోని చర్చ్ మిషనరీ సొసైటీ, నర్సాపురంలోని గోదావరి డెల్టా మిషన్,
వైజాగ్లోని లండన్ మిషనరీ సొసైటీ వీరందరూ కలిసి మరొకసారి క్రొత్త నిబంధనను తర్జమా చేసి సరిచేసి 1884లో పూర్తి బైబిల్ను వారు ప్రచురము చేశారు. ఇలా తర్జమా చేయబడి ముద్రించబడినటువంటి బైబిల్ నందు కూడా సాహిత్యంలోని మరియు గ్రామర్లోని కొన్ని చిన్న చిన్న తప్పిదములు ఉన్నాయి. కాబట్టి మరలా ఒక్కసారి 1898 సంవత్సరములో 8 మంది సభ్యులతో ఒక బైబిల్ కరెక్షన్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసి 5.5 సంవత్సరాల పాటుగా ఈ యొక్క చిన్న తప్పిదములను కూడా వారు సరిచేసి 1904 సంవత్సరంలో పూర్తి బైబిల్ను వారు ముద్రించారు. అలా ముద్రించబడినటువంటి బైబిల్ గ్రంథమునే మనమందరూ ఇప్పటి వరకు వాడుతూ ఉన్నాం. కానీ అందులో యెహోవా అనేటువంటి పదముకు బదులుగా వారు సర్వేశ్వరుడు అనేటువంటి పదమును వారు ముద్రించారు. కాబట్టి మరలా 1911 సంవత్సరంలో అదే బైబిలును సర్వేశ్వరుడు అనేటువంటి పదమును తీసి దానికి బదులుగా యెహోవా అని వారు ముద్రించటం జరిగింది. ఆ యొక్క ఫైనల్ ట్రాన్స్లేషనే ఈ రోజు వరకు మనము ఉపయోగిస్తూ ఉన్నాం. అటు తర్వాత కూడా అనేకమైనటువంటి ట్రాన్స్లేషన్స్ జరిగాయి. కానీ వాడుక భాషల్లో బైబిల్ అని ఈ యొక్క 1911లో చేయబడినటువంటి ఆ ట్రాన్స్లేషనే ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉంటూ ముద్రణకు అనుకూలముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇంత కష్టపడి ఈ యొక్క బైబిల్ను తర్జమా చేసి మన దగ్గరకు ఈ యొక్క భక్తులందరూ మనకు చేర్చి ఉంటున్నారు. మరి ఆ భక్తుల నిమిత్తం మనము దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఇంత ప్రయాసతో మనకు చేర్చబడినటువంటి బైబిల్ గ్రంథమును ప్రేమిస్తూ అందులో ఉన్నటువంటి వాక్యములను ధ్యానిస్తూ దేవునికి మనము దగ్గరగా జీవిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.